హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం చామగడ్డలతో పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చామగడ్డలతో పులుసు చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. పుల్లగా, టేస్టీగా. ఇవి పాతకాలం రెసిపీ అన్నమాట. పాతకాలంలో చాలా బాగా చేసుకునేవాళ్ళు దీన్ని. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దామా? అందుకోసం ఒక 250 గ్రామ్స్ చామగడ్డల్ని తీసుకొని బాగా నీట్‌గా కడిగి ఇలా హాఫ్‌కి కట్ చేసుకొని కుక్కర్‌లో తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి, రుచికి సరిపడా కల్లులుప్పు వేసి, కుక్కర్ మూత పెట్టి, హై ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు మనం ఒక ఎర్రగడ్డని సన్నగా కట్ చేసుకొని, అలాగే 5-6 వరకు టమోటాలని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని, కరివేపాకు కూడా తీసి ప్లేట్‌లో పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి, అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే చిటికెడు ఇంగువ వేసి, కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి. ఎర్రగడ్డలవి వేగిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని వేసి, ఇప్పుడు అందులో పసుపు పొడి లైట్‌గా వేసుకొని, అలాగే మిరప్పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని, నెక్స్ట్ ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసి, మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి టమోటాస్‌ని మగ్గనివ్వాలి. నాకు 15 నిమిషాలకి టమోటాస్ ఈ విధంగా మగ్గాయి. టమోటాస్ మగ్గిన తర్వాత అందులో చింతపండు జ్యూస్‌ని ఈ విధంగా పోసుకోవాలనమాట. చింతపండు జ్యూస్ అంతా పోసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా కల్లుప్పు వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత చూసారు కదా! పులుసు బాగా ఉడుకుతోంది. ఈ స్టేజ్‌లో మనం ఉడకబెట్టుకున్న చామగడ్డల్ని తోలు తీసేసుకొని వీటిని ఈ పులుసులో వేసుకోవాలన్నమాట. చామగడ్డలంతా కూడా వేసేసి ఒకసారి మొత్తాన్ని చామగడ్డల పులుసులో మొత్తము మునిగేలాగా బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకబెట్టారంటే టేస్టీ చామగడ్డల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.